తోతాపూరి మామిడికాయలు అమ్ముకోవడానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. గుజ్జు పరిశ్రమల యాజమానులు, సప్లయర్లు, వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి తమకు చుక్కలు చూపిస్తున్నారని వారు ఆవేదన చెందుతున్నారు. గుజ్జు పరిశ్రమల వద్ద టోకన్ల కోసం బారులు తీరుతున్నారు. ర్యాంపుల వద్ద పరిమిత కొనుగోలు చేస్తుండడంతో అల్లాడుతున్నారు. మండీల్లో కొందరు టన్ను తోతాపూరి 2000 నుంచి 2500 వరకు కొనుగోలు చేస్తున్నారని, కోత కూలీ రవాణా ఖర్చులు రాకున్నా గత్యంతరం లేక అమ్మేస్తున్నామని వారు వాపోతున్నారు. ప్రభుత్వ సబ్సిడీ టన్నుకు 4000 వస్తుందన్న ఆశతో గుజ్జు పరిశ్రమలకు సరఫరా చేయడానికి రైతులు మొగ్గు చూపుతున్నారు. అక్కడ వారం 10 రోజుల వరకు టోకన్ను ఇచ్చేశామని చెబుతుండడంతో వారు ఆందోళన చెందుతున్నారు. అన్ని రోజులు వేచి చూస్తే తోటలలో కాయలు పనికిరావంటున్నారు. మరోవైపు టేబుల్ మామిడి రకాలు సైతం ధరలు లేక నిరాశ చెందుతున్నారు. నాణ్యత గల నీలం కాయలు టన్ను 15,000కే వ్యాపారులు కొంటున్నారు. అందులో చిన్న సైజు కాయలు టన్ను 2,000కే అమ్ముడుపోతున్నాయని రైతులు తీవ్రంగా బాధపడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, కలెక్టర్, ఉద్యానవన శాఖ అధికారులు రైతులను ఆదుకోవాలని ప్రయత్నించినా ఫలితం లేకుండా పోతుందని వారు అంటున్నారు. గుజ్జు పరిశ్రమల యజమానులు, సప్లయర్లు, వ్యాపారులు సిండికేట్ తీరు మారడం లేదని వారు అంటున్నారు. ఇప్పటికైనా జాప్యం చేయకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టి తోతాపూరి మామిడికాయలు కొనుగోలు చేసేలా చూసి ఆదుకోవాలని వారు ప్రభుత్వ యంత్రాంగాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.